అందరికీ నమస్కారం. ఈ వీడియోలో రైతుల ఖాతాలో ఈరోజు రైతు భరోసా ఇన్పుట్ సబ్సిడీ డబ్బులు అయితే వేయబోతున్నారండి. ఎంతెంత వేయబోతున్నారు ఏంటి ఆ వివరాలు అన్ని వీడియోలో చెప్తాను. వీడియోని చివరిదాకా చూడండి ఫ్రెండ్స్. వీడియోని ఇప్పుడు లైక్ చేయండి. చాలామంది ఇన్ఫర్మేషన్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. దయచేసి లైక్ చేయండి. చూడండి, నిన్ననే మనకి సీఎం చంద్రబాబు నాయుడు గారు రైతులకి పంట నష్టం జరిగింది కనుక వెంటనే ఈ యొక్క ఇన్పుట్ సబ్సిడీ డబ్బులు విడుదల చేయాలని అధికారులకి అయితే ఆదేశించడం జరిగింది. 36 కోట్లు అయితే విడుదలైతే చేశారనమాట. సో ఎవరైతే నిన్న మొన్న వచ్చినటువంటి వరదల వల్ల తుఫాన్ల వల్ల ఎవరైతే పంట నష్టం జరిగిందో, ఎవరికైతే రైతు బీమా ఉందో వారందరికీ కూడా ఈ యొక్క ఇన్పుట్ సబ్సిడీ డబ్బులు అయితే విడుదల చేయడం అయితే జరుగుతుందన్నమాట. సో ఈరోజు సాయంత్రం 4 గంటలకల్లా రైతులు ఎవరైతే పంట నష్టపోయారో, అంటే ఎవరైనా ఎకరం పొలం ఉండి పావు ఎకరం పొలం నష్టపోయిన వారు, అంటే మొత్తం రిజిస్టర్ అయితే చేయరు. సో కొంత మట్టుగా రిజిస్టర్ చేస్తారు. సో ఎంత నష్టం జరిగిందో దాన్ని బట్టి ఎకరానికి 12,500 చొప్పున రైతుల ఖాతాలు అయితే వేయడం అయితే జరుగుతుంది అనమాట. అయితే ఏదైతే రైతు భరోసా అన్నదాత సుఖీభావ పథకం ఉందో దాన్ని మనకి ఈ నెలాఖరులో కానీ ఆగస్టు 15 తర్వాత కానీ వేసే అవకాశం అయితే ఉందన్నమాట. ప్రస్తుతానికి మాత్రం ఓన్లీ ఇన్పుట్ సబ్సిడీ, అలాగే రైతులు పండించినటువంటి ధాన్యం డబ్బులు పోయిన ప్రభుత్వం ఎవరైతే బకాయి పెట్టి ఉందో జగన్ గారి ప్రభుత్వం, ఆ బకాయి డబ్బులు రైతులకి వేయడం అయితే జరుగుతుందన్నమాట ఈరోజు. సో సాయంత్రం 4 గంటల లోపు ఇన్పుట్ సబ్సిడీ డబ్బులు 12,500, రైతులు ధాన్యం డబ్బులు బకాయిలు ఆ డబ్బులు, అలాగే రైతు భరోసా మనకి ఈ యొక్క 15వ తేదీ తర్వాత డబ్బులు రావడం అయితే జరుగుతుంది అన్నమాట. ఇది వీడియోని లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మీరు లైక్ చేయకపోతే వీడియో ఎవరికి చూపించదు యూట్యూబ్. దయచేసి లైక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.